హలో అండి. పిల్లలకి సంబంధించిన పని ఏదైనా సరే కష్టంతో కూడింది కూడా ఇష్టంగా చేసుకుంటాము. ఎందుకు అంటే అది ఒక మెమరీగా ఉండిపోతుంది కాబట్టి. నేను కూడా మా యోగి చిన్నప్పుడు అలాగే చేశానండి. ఏంటి అంటే కాస్టింగ్ చేయిద్దాం అనుకున్నామండి. బట్ మాకు చేసే వాళ్ళైతే ఎవరు దొరకలేదు మా ఊళ్ళో. అందుకని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది చూసి దానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకొని ఒకరోజు చేద్దాం అనుకుని అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. నేనైతే ఇక్కడ మైదా పిండి ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపేసి ఉంచుకుని పూరీలాగా చేసుకున్నాను. బట్ ఇక్కడ పలచగా చేసుకోలేదండి. చాలా ఒత్తుగా చేసుకుంటే వాళ్ళ అచ్చు అనేది పడుతుంది కాబట్టి బాగా మందంగా చేసుకోవాలి. మా యోగి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అండి చాలా స్పర్శ ఎక్కువ అండి. మనం పడుకున్నప్పుడు మనం ముట్టుకున్నా కూడా వెంటనే కళ్ళు తెరిచి చూసేదండి. ఇంకా పడుకుంది కదా అని నేను ప్రింట్ తీసుకోవడానికి వచ్చేటప్పటికి లేచి కూర్చుని పని అయితే అవ్వలేదు. ఇదిగోండి మళ్ళీ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈలోపు లేచింది కదా ఏడుస్తుందేమో అనుకున్నానండి. ఏడవలేదు. ఏం చేస్తున్నాను అని చెప్పి చాలా అబ్జర్వ్ చేసింది. మొత్తానికి కొంచెం కష్టపడి ప్రింట్ అయితే తీసుకునే బిజీలో నేనుంటే మా సతీష్ గారేమో వీడియో తీసే పనిలో ఉన్నారండి. అయితే ఇంక లేచింది కదా అచ్చు తీసేసుకున్నాక మా అమ్మకైతే ఇచ్చేసి ఈ అచ్చులో ఏంటి అనేది మేము కలుపుకొని ఉంచుకున్నాం ముందే. అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో అచ్చు వేయడానికి యూజ్ చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో అది ముందే కలిపేసుకుని ఉంచుకోకూడదండి. అప్పటికప్పుడే కలుపుకోవాలి. మా యోగి చూసారా నా చేతికి నూనె పూసేసి వెళ్ళిపోయారు అన్నట్లుగా ఆ చేతిని చూసుకుంటుంది. ఏం చేయాలి, ఎలా తుడుచుకోవాలి అని చెప్పి. సో మొత్తానికి దుప్పటికైతే తుడిచేసింది. సరే ఇంకొకసారి తీసుకుందాం కదా అనుకునేటప్పటికి ఏడుపు అయితే స్టార్ట్ చేసిందండి. ఇంకా అస్సలు సహకరించలేదు. సరే ఎట్లా వస్తే అట్లా వచ్చింది కదా వేసేసే అని చెప్పి మా సతీష్ గారు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిపేసి ఇదిగోండి ఇట్లా వేసేసాను. అండ్ ఇక్కడ కొంతమంది నేను యూట్యూబ్‌లో చూశానండి. ఒక తీగలాగా ఏమంటారు వైర్ అది పెట్టారండి. సో నేనైతే ఏం యూజ్ చేయలేదు. జస్ట్ ఆ మైదా పిండి మీద వేలిముద్రలు తీసుకుని దాంట్లోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసాను. ఒకటైతే సరిగ్గా రాలేదండి. ఇంకా యోగి నా అమ్మకి ఇచ్చేసి అమ్మ అయితే మంచిగా వేయిస్తానని చెప్పి అందని చెప్పి మళ్ళీ ఇంకొక అచ్చు కలుపుకొని వేయించడం అయితే జరిగింది. ఎన్నిసార్లు వేయించినా కూడా చెయ్యి అయితే కరెక్ట్‌గా షేప్ రావట్లేదండి. అందుకని మళ్ళీ ఒక 4-6 టైమ్స్ ట్రై చేసాము. అప్పుడు కరెక్ట్‌గా వచ్చిన తర్వాత ఇంక దాంట్లో అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసాము. ఇదైతే కరెక్ట్‌గా వచ్చిందండి. ఇది నాకు 7th ఆర్ 8th అటెంప్ట్ అండి. ఇంకా సరే అని చెప్పేసి దాంట్లోనే నేను మళ్ళీ ఒకసారి ఇలా లోపలికి నొక్కి అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లిక్విడ్ అయితే వేసానండి. ఇక్కడ నేనైతే అప్పటికప్పుడే కలుపుకున్నానండి. ఇక్కడ నేను ముందు అచ్చు తీసుకుంటున్నాను కదా! అప్పుడు అమ్మ కలిపింది. ఇదిగోండి ఇట్లాగా ముందే కలిపేసుకొని ఇందులో వేసేసుకోవడమేనండి. ఇట్లా నెమ్మదిగా వేసుకుంటే చాలా చక్కగా మనకి అచ్చు అయితే వస్తుందండి. దానికి మళ్ళీ మనం తీసుకునే కేరింగ్ బట్టి అది చాలా రోజులైనా ఉంటుంది. నేను యోగికి తీసుకున్నాను కదా! అవి నాకైతే ఇప్పటికీ కూడా ఉన్నాయండి. కాకపోతే కొంతమంది ఏంటంటే తీగల్లా పెట్టారు. అది పెడితే ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంటుందని. నాకైతే తీగలు అవి ఎక్కడ దొరకలేదు. అందుకని చెప్పి నేను జస్ట్ ఇట్లా సింపుల్‌గానే తీసుకున్నానండి. ఫస్ట్ అటెంప్ట్ కదా! వస్తేనే వస్తుంది. లేదంటే మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం అన్న ఉద్దేశంలో తీసుకున్నాము. చేతులు అయిపోయిన తర్వాత కాళ్ళవి కూడా సేమ్ అలానే తీసుకున్నానండి అచ్చులు. కానీ మరి కలపడం తేడానో లేదంటే మరి అచ్చు సరిగ్గా రాలేదో తెలీదు కానీ హ్యాండ్స్ అయితే విరిగిపోయినాయండి. పాదాలున్నాయి. బట్ చేతులు ఏంటంటే నేను థర్మాకోల్ షీట్ మీద 2 చేతులు కూడా వేయించాను. అవి మాత్రం ఉన్నాయండి చిన్న చేతులు. నేను మీకు అవి మళ్ళీ వీడియో చూపిస్తాను. ఇంక ఇలా కలిపేసిన తర్వాత దాన్ని మోస్ట్లీ ఒక 1 డే అండ్ 2 డేస్ వదిలేసానండి. నేను అసలు దాన్ని డిస్టర్బే చేయలేదు.
కాళ్ళకైతే ఇట్లా తీసుకున్నామండి. కొంచెం కష్టపడాల్సొచ్చింది. బట్ బానే వచ్చినాయి. నాకైతే యోగికి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక మెమరీలా చేసుకోవడం అంటే చాలా ఇష్టపడ్డానండి. సో, అందుకని చెప్పి ఇవైతే దాచుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. సో, మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.